హాయ్ అండి. పప్పు ఉడికించే పని లేకుండా, చింతపండు నానబెట్టే పని లేకుండా కేవలం 5 నిమిషాల్లో సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ తయారీ విధానం అండి. ప్రీమిక్స్ పౌడర్ తయారీ విధానం కూడా కింద లింక్ ఇచ్చాను చూడండి. నేను ముందుగానే కూరగాయ ముక్కలు, టమాటా ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నానండి. ఉడికించుకోవాలి కూరగాయ ముక్కల్ని. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 2 టమాటాలు ప్యూరీగా పట్టుకొని వేసుకోండి. సాల్ట్, పసుపు వేసుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన లేకుండా ఉడికించుకోవాలండి. ఇందులోకి పెద్ద స్పూన్ తోటి 1½ టేబుల్ స్పూన్ ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టకుండా ఒక గ్లాసు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం ముందుగా ఉడికించుకున్నాం కదా క్యారెట్, ఆలు, మునక్కాయ ముక్కలు, అవి ఇందులోకి వేసుకోవాలండి ఉడికించుకున్నవి. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకొని మిక్స్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ టేస్ట్ సరిపోకపోతే కారం కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను కొంచెం కారము, కొంచెం పంచదార వేస్తున్నానండి. పంచదార అనేది ఆప్షనల్ మాత్రమే. బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.